ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 3 సెప్టెంబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీరు పతితులైన ఏ దేహదారులపైన ప్రేమ ఉంచుకోరాదు. ఎందుకంటే మీరు పావన ప్రపంచంలోకి వెళ్తున్నారు. ఒక్క తండ్రినే ప్రేమించాలి. ప్రశ్న: పిల్లలైన మీరు ఏ విషయంలో విసుగు చెందరాదు. ఎందుకు? జవాబు: మీరు మీ పాత శరీరంతో కొద్దిగా కూడా విసుగు చెందరాదు. ఎందుకంటే ఈ శరీరం చాలా చాలా విలువైనది. ఆత్మ ఈ శరీరంలో ఉంటూ తండ్రిని స్మృతి చేసి చాలా పెద్ద లాటరీ తీసుకుంటూ ఉంది. తండ్రి స్మృతిలో ఉంటే ఖుషి అనే మంచి ఆహారం, ఔషధం లభిస్తూ ఉంటుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లల్లారా, మీరు దూరదేశ నివాసులు, మళ్ళీ ఆ దూరదేశానికి వెళ్ళే ప్రయాణికులు. మనం ఆత్మలము. ఇప్పుడు చాలా దూరదేశానికి వెళ్ళే పురుషార్థం చేస్తున్నాము. ఆత్మలమైన మనం దూరదేశ నివాసులమని, దూరదేశంలో ఉండే తండ్రిని మీరు వచ్చి మిమ్మల్ని కూడా ఆ దూరదేశానికి తీసుకువెళ్ళమని పిలుస్తామని కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు దూరదేశంలో ఉండే తండ్రి పిల్లలైన మనల్ని అక్కడకు తీసుకువెళ్తారు. మీరు ఆత్మీక ప్రయాణికులు. ఎందుకంటే ఈ శరీరంతో పాటు ఉన్నారు కదా. ఆత్మయే ప్రయాణం చేస్తుంది, శరీరాన్ని ఇక్కడే వదిలేస్తుంది. పోతే ఆత్మయే యాత్ర చేస్తుంది. ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? తన ఆత్మీక ప్రపంచానికి వెళ్తుంది. ఇది దైహిక ప్రపంచం, అది ఆత్మీక ప్రపంచం. ఎక్కడి నుండి పాత్ర చేసేందుకు వచ్చామో ఆ ఇంటికి తిరిగి వెళ్ళాలని తని పిల్లలైన మనకు అర్థం చేయించారు. ఇది చాలా పెద్ద వేదిక. నాటక రంగంపై పాత్ర చేసి మళ్ళీ అందరూ తిరిగి వెళ్ళాలి. నాటకం పూర్తయినప్పుడు వెళ్తారు కదా. మీరిప్పుడు కూర్చుని ఉన్నారు, కానీ మీ బుద్ధి యోగం ఇంటిపై మరియు రాజధానిపై ఉంది. ఇది పక్కాగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అంతిమతి సోగతి అని గాయనం ఉంది. మీరిప్పుడు ఇక్కడ చదువుకుంటున్నారు. భగవంతుడైన శివబాబా మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు. భగవంతుడు ఈ పురుషోత్తమ సంగం యుగంలో తప్ప మరెప్పుడు చదివించరు. మొత్తం 5000 సంవత్సరాల్లో నిరాకార భగవంతుడైన తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి చదివిస్తారు. ఇది మీకు బాగా నిశ్చయం ఉంది. చదువు కూడా ఎంత సహజమైనది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఆ ఇల్లంటే మొత్తం ప్రపంచానికంతా ఎంతో ప్రేమ. ముక్తిధామానికి వెళ్ళాలని అందరూ కోరుకుంటారు, కానీ దాని అర్థం కూడా తెలుసుకోరు. ఇప్పుడు మానవుల బుద్ధి ఎలా ఉంది? మీ బుద్ధి ఎలా ఉంది? ఎంత వ్యత్యాసం ఉంది? మీది నెంబర్ వార్ పురుషార్థానుసారం స్వచ్ఛమైన బుద్ధిగా ఉంది. విశ్వమంతటి ఆది మధ్యాంత జ్ఞానం మీకు బాగా తెలుసు. మనం ఇప్పుడు పురుషార్థం చేసి నరుడి నుండి నారాయణునిగా తప్పకుండా అవ్వాలని మీ మనసులో ఉంది. ఇక్కడి నుండి మొదట మీ ఇంటికి వెళ్తారు కదా. కావున సంతోషంగా వెళ్ళాలి. ఎలాగైతే సత్యుగంలో దేవతలు సంతోషంగా ఒక్క శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటారో, అలా ఈ పాత శరీరాన్ని కూడా సంతోషంగా వదిలేయాలి. దీనితో విసుగు చెందరాదు. ఎందుకంటే ఇది చాలా విలువైన శరీరం. ఈ శరీరం ద్వారానే ఆత్మీక తండ్రి ద్వారా లాటరీ లభిస్తుంది. మనం ఎంతవరకు పవిత్రంగా అవ్వమో అంతవరకు ఇంటికి వెళ్ళలేము. తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నప్పుడే ఆ యోగబలం ద్వారా పాప భారం తగ్గిపోతుంది. లేకుంటే చాలా శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. పవిత్రంగా అయితే తప్పకుండా అవ్వాలి. లౌకిక సంబంధంలో కూడా పిల్లలు ఏదైనా పతితమైన మురికి పని చేస్తే తండ్రి కోప్పడి కర్రతో కూడా కొడతాడు. ఎందుకంటే నియమ విరుద్ధంగా పతితులుగా అవుతారు. ఎవరితోనైనా నియమ విరుద్ధమైన ప్రేమ ఉంచుకుంటే అది తల్లి తండ్రికి ఇష్టం ఉండదు. ఈ అనంతమైన తండ్రి అయితే పిల్లలైనా మీరిక్కడ ఉండరాదని చెప్తారు. మీరిప్పుడు కొత్త ప్రపంచానికి వెళ్ళాలి. అక్కడ వికారులైన పతితులు ఎవ్వరూ ఉండరు. ఒక్క పతిత పావనుడైన తండ్రియే వచ్చి మిమ్మల్ని ఇంత పావనంగా చేస్తారు. తండ్రి స్వయంగా చెప్తున్నారు,
నాది దివ్యమైన అలౌకిక జన్మ. నా సమానంగా మరే ఆత్మ కూడా శరీరంలో ప్రవేశించలేదు. భలే, ధర్మస్థాపకులు ఎవరైతే వస్తారో వారి ఆత్మ కూడా ప్రవేశిస్తుంది. కానీ ఆ విషయం పూర్తిగా వేరు. నేనైతే అందరినీ తిరిగి తీసుకువెళ్లేందుకు వస్తాను. వారైతే తమ పాత్ర చేసేందుకు పైనుండి క్రిందికి దిగుతారు. నేనైతే అందరినీ తీసుకెళ్తాను. కొత్త ప్రపంచానికి మొట్టమొదట మీరెలా వస్తారో తెలిపిస్తాను. కొత్త ప్రపంచమైన ఆ సత్యుగంలో కొంగలు ఎవ్వరూ ఉండరు. తండ్రి అయితే కొంగల మధ్యలోనే వస్తారు. మళ్ళీ మిమ్మల్ని హంసలుగా చేస్తారు. మీరిప్పుడు హంసలుగా అయ్యారు. ముత్యాలనే ఏరుకుంటారు. సత్యుగంలో మీకు ఈ రత్నాలు లభించవు. మీరు అక్కడ ఈ జ్ఞానరత్నాలను ఏరుకొని హంసలుగా అవుతారు. కొంగలుగా ఉన్న మీరు హంసలుగా ఎలా అవుతారో తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. మిమ్మల్ని ఇప్పుడు హంసలుగా చేస్తారు. దేవతలను హంసలని, అసురులను కొంగలని అంటారు. మీరిప్పుడు మురికిని వదిలి ముత్యాలను కూడగట్టుకుంటారు. మిమ్మల్నే పదమాపదం భాగ్యశాలురని అంటారు. మీ పాదాలపై పద్మాలను ముద్రిస్తారు. శివబాబాకైతే పద్మం నుంచేందుకు పాదాలే లేవు. వారు మిమ్మల్ని పదమాపదం భాగ్యశాలురుగా చేస్తారు. నేను మిమ్మల్ని విశ్వానికి అధికారులుగా చేసేందుకు వచ్చానని తండ్రి చెప్తారు. ఇవన్నీ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఒకప్పుడు స్వర్గం ఉండేదని మానవులు భావిస్తారు కదా. అయితే అది ఎప్పుడు ఉండేదో మళ్ళీ ఎలా వస్తుందో తెలియదు. పిల్లలైన మీరిప్పుడు వెలుగులోకి వచ్చారు. వారంతా అంధకారంలో ఉన్నారు. ఈ లక్ష్మీనారాయణులు విశ్వానికి అధికారులుగా ఎప్పుడు ఎలా అయ్యారో తెలియదు. 5000 సంవత్సరాల నాటి విషయం. మీరెలా పాత్ర చేసేందుకు వస్తారో నేను కూడా అలాగే వస్తానని తండ్రి అర్థం చేయిస్తారు. ఓ బాబా, పతితులైన మమ్మల్ని మీరు వచ్చి పావనంగా చేయమని మీరు నన్ను ఆహ్వానించారు. మరెవ్వరిని ఈ విధంగా ఇప్పుడు పిలవరు. మీరు వచ్చి అందరినీ పావనంగా తయారు చేయమని ఏ ఇతర ధర్మస్థాపకులను కూడా పిలవరు. క్రీస్తును లేక బుద్ధుణ్ణి పతిత పావనుడు అని అనరు. సద్గతిని ఇచ్చేవారే గురువులు. వారైతే వస్తారు. వారి తర్వాత అందరూ క్రిందకు దిగాలి. ఇక్కడి నుండి వాపస్ వెళ్ళే మార్గంను తెలిపేవారు. సర్వులకు సద్గతినిచ్చేవారు అకాలమూర్తి అయిన తండ్రి ఒక్కరే. వాస్తవానికి సద్గురు అనే పదమే సరైనది. మీరు అందరితో చెప్పే ఈ పదమే సరైనది. సిక్కులు కూడా చాలా పెద్ద ధ్వనితో సద్గురు అకాల్ అని అంటారు. చాలా జోరుగా సద్గురు అకాలమూర్తి అని రాగంతో పాడతారు. మూర్తియే లేకుంటే వారు సద్గురువుగా ఎలా అవుతారు? సద్గతిని ఎలా ఇస్తారు? సద్గురు అయిన వారే స్వయంగా వచ్చి తన పరిచయంను ఇస్తారు. నేను మీ వలె జన్మ తీసుకోను. మిగిలిన వారంతా శరీరధారులు. వారే కూర్చుని వినిపిస్తారు. మీకు అశరీరి అయిన తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. ఈ సమయంలో మానవులు ఏం చేసినా అది తప్పుగానే చేస్తారు. ఎందుకంటే రావణుని మతంలో ఉన్నారు కదా. ప్రతి ఒక్కరిలో పంచవికారాలు ఉన్నాయి. ఇప్పుడు అది రావణ రాజ్యం. ఈ విషయాలను వివరంగా తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. లేకుంటే మొత్తం ప్రపంచ చక్రం గురించి ఎలా తెలుస్తుంది? ఈ చక్రం ఎలా తిరుగుతుందో తెలియాలి కదా. బాబా, మీరు అర్థం చేయించండి అని కూడా మీరు అడగరు. తండ్రి వారాంతకు వారే అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు ఒక్క ప్రశ్న కూడా అడిగే పని ఉండదు. భగవంతుడు మీ తండ్రి. అన్ని విషయాలు వారంతకు వారే వినిపించటం, అన్నీ వారంతకు వారే చేయటం వారి కర్తవ్యం. పాఠశాలలో పిల్లలను తండ్రియే కూర్చోపెడతారు. ఉద్యోగంలో పెడతారు. 60 సంవత్సరాల తర్వాత ఇవన్నీ వదిలి భగవంతుని గురించి భజన చేయాలి, వేదశాస్త్రాలు మొదలైనవి చదవాలి, పూజ చేయాలి అని వారికి చెప్తాడు. మీరు అర్ధకల్పం పూజారులుగా అయ్యారు. మళ్ళీ అర్ధకల్పం పూజలుగా అవుతారు. పవిత్రంగా ఎలా అవ్వాలో చాలా సహజంగా అర్థం చేయించబడుతుంది. తర్వాత భక్తి పూర్తిగా సమాప్తమవుతుంది. వారందరూ భక్తి చేస్తున్నారు. మీరు జ్ఞానం తీసుకుంటున్నారు. వారు రాత్రిలో ఉన్నారు. మీరు పగల్లోకి అనగా స్వర్గంలోకి వెళ్తారు. మన్మనా భవ
అని భగవద్గీతలో రాయబడి ఉంది. ఇలా చాలా ప్రసిద్ధి చెందింది. గీతను చదివేవారు అర్థం చేసుకోగలరు. చాలా సహజంగా రాయబడింది. జీవితమంతా గీతను చదువుతూ ఉంటారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఇప్పుడు ఆ గీత భగవంతుడే కూర్చుని నేర్పిస్తారు. కావున పతితుల నుండి పావనంగా అవుతారు. ఇప్పుడు భగవంతుని ద్వారా మనం గీతను వింటున్నాము, ఇతరులకు కూడా వినిపిస్తాము, పావనంగా అవుతాము. ఇది తండ్రి మహావాక్యం. ఇది అదే సహజ రాజయోగం. మనుషులు మూఢనమ్మకాల్లో ఎంతగా మునిగి ఉన్నారు. మీ మాటలనే వినరు. డ్రామానుసారం తమ అదృష్టం తెరుచుకున్నప్పుడు వారు కూడా మీ వద్దకు వస్తారు. మీకున్నంత అదృష్టం ఇతర ఏ ధర్మాల వారికి ఉండదు. మీ దేవీ దేవతా ధర్మం చాలా సుఖంనిస్తుందని తండ్రి తెలిపారు. తండ్రి చెప్పే విషయం సరైనదే అని మీకు కూడా అర్థమైంది. శాస్త్రాల్లో అయితే అక్కడ కూడా కంసుడు, రావణుడు మొదలైన వారిని చూపించారు. అక్కడి సుఖంను గురించి ఎవ్వరికీ తెలియదు. భలే దేవతలను పూజిస్తారు, కానీ బుద్ధిలో ఏమీ కూర్చోదు. ఇప్పుడు తండ్రి అడుగుతున్నారు, పిల్లల్లారా నన్ను స్మృతి చేస్తున్నారా? తండ్రి ఈ విధంగా పిల్లలను స్మృతి చేయమని అడగటం ఎప్పుడైనా విన్నారా? లౌకిక తండ్రి ఎప్పుడైనా ఈ విధంగా స్మృతి చేసే పురుషార్థాన్ని చేయిస్తారా? ఇక్కడ అనంతమైన తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. మీరు విశ్వమంతటి ఆది మధ్యాంతాలను తెలుసుకుని చక్రవర్తి రాజులుగా అవుతారు. మొదట మీరు ఇంటికి వెళ్తారు, తర్వాత మళ్ళీ పాత్రదారులుగా వస్తారు. ఇది కొత్త ఆత్మనా లేక పాత ఆత్మనా అని ఇప్పుడు ఎవ్వరికీ తెలియదు. కొత్త ఆత్మ పేరు తప్పకుండా ప్రసిద్ధమవుతుంది. ఇప్పుడు కూడా కొంతమంది పేర్లు ఎంత ప్రసిద్ధి చెంది ఉన్నాయో చూడండి. మనుషులు చాలామంది వచ్చేస్తారు, ఉన్నట్లుండి అనాయాసంగా వచ్చేస్తారు. కావున ఆ ప్రభావం పడుతుంది. బాబా కూడా వీరిలో అనాయాసంగానే వస్తారు, కావున ఆ ప్రభావం పడుతుంది. అక్కడ కూడా కొత్త ఆత్మలు వచ్చినప్పుడు పాతవారిపై వారి ప్రభావం పడుతుంది. కొమ్మలు రెమ్మలు వస్తూ ఉంటే వాటికి మహిమ ఉంటుంది. వీరి పేరు ఎందుకు ప్రసిద్ధిగాంచిందో ఎవ్వరికీ తెలియదు. కొత్త ఆత్మ అయినందున వారిలో ఆకర్షణ ఉంటుంది. ఇప్పుడు అసత్యమైన భగవంతులు ఎంతమంది తయారయ్యారో చూడండి. సత్యమైన నావ కదులుతుంది, ఊగుతుంది, కానీ మునగదని గాయనం ఉంది. తుఫాన్లు చాలా వస్తాయి, ఎందుకంటే నావకుడిగా భగవంతుడు ఉన్నాడు కదా. పిల్లలు కూడా కదులుతారు. నావకు చాలా తుఫాన్లు వస్తాయి. ఇతర సత్సంగాలకు చాలామంది వెళ్తారు, కానీ అక్కడ ఎప్పుడూ తుఫాన్లు మొదలైనవి రావు. ఇక్కడ అబలలపై ఎంత అత్యాచారం జరుగుతుంది. అయినా స్థాపన అయ్యే తీరాలి. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఓ ఆత్మల్లారా, మీరు ఎంత అడవి ముళ్ళగా అయ్యారు. ఇతరులకు ముళ్ళు గుచ్చుతూ ఉంటే మీకు కూడా ముళ్ళు గుచ్చుకుంటాయి. ప్రతి విషయానికి బదులు సమాధానం అయితే లభిస్తుంది. అక్కడ దుఃఖపూరితమైన చీచీ విషయాలేవి ఉండవు. కావున దానిని స్వర్గం అని అంటారు. మనుషులు స్వర్గం నరకమని అంటారు, కానీ అర్థం తెలియదు. ఫలానా వారు స్వర్గస్థులయ్యారని అంటారు. వాస్తవానికి ఇలా అనటం కూడా తప్పే. నిరాకార ప్రపంచాన్ని స్వర్గమని అనరు. అది ముక్తిధామం, కానీ స్వర్గంలోకి వెళ్ళారని వారంటారు. ముక్తిధామం ఆత్మల ఇల్లని మీకిప్పుడు తెలుసు. ఇక్కడ ఇల్లు ఉన్న విధంగానే అది ఆత్మల ఇల్లు. భక్తి మార్గంలో చాలా ధనవంతులుగా ఉన్నవారు మందిరాలను ఎంత ఉన్నతంగా ఎత్తులో తయారు చేస్తారు. శివాలయాన్ని ఎలా నిర్మించారో చూడండి. సత్యనారాయణులకు కూడా మందిరాన్ని తయారు చేసినప్పుడు సత్యమైన బంగారు నగలు మొదలైనవి ఎన్ని ఉంటాయి? చాలా ధనం ఉంటుంది. ఇప్పుడైతే కల్తీగా అయిపోయాయి. ఇంతకుముందు మీరు కూడా స్వచ్ఛమైన ఆభరణాలు ధరించేవారు. ఇప్పుడైతే ప్రభుత్వానికి భయపడి సత్యమైన వాటిని దాచి నకిలీవి ధరిస్తారు. అక్కడైతే సత్యమే సత్యం ఉంటుంది, అసత్యం కొంచెం కూడా ఉండదు. ఇక్కడ సత్యమైనది ఉన్నా దాచుకుంటారు. రోజు రోజుకు బంగారు ధర పెరుగుతూ ఉంటుంది. అక్కడ ఉండేదే స్వర్గం. మీకన్నీ కొత్తవి లభిస్తాయి. కొత్త ప్రపంచంలో అన్నీ క్రొత్తవి. అపారమైన ధనం ఉండేది. ఇప్పుడైతే ప్రతి వస్తువు వేలల్లో పెరిగిపోయిందో చూడండి.
పిల్లలైన మీకిప్పుడు మూలవతనం మొదలు అన్ని రహస్యాలు అర్థం చేయించారు. మూలలోకంలోని రహస్యాలను తండ్రి తప్ప ఎవరు అర్థం చేయిస్తారు? మీరు కూడా టీచర్లుగా అవ్వాలి. భలే గృహస్థ వ్యవహారంలో కూడా ఉండండి. కమల్ పుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి. ఇతరులను కూడా మీ సమానంగా తయారు చేస్తే చాలా ఉన్నత పదవి పొందగలరు. ఇక్కడ ఉన్నవారి కంటే వారు ఉన్నత పదవిని పొందగలరు. నెంబర్ వార్గా అయితే ఉండనే ఉన్నారు. బయట ఉన్నప్పటికీ విజయమాలలో రాగలరు. 7 రోజులు కోర్సు తీసుకుని భలే విదేశాలకు వెళ్ళవచ్చు, లేక ఎక్కడికైనా వెళ్ళవచ్చు. మొత్తం ప్రపంచానికంతా సందేశం తండ్రి ఇచ్చారు. కేవలం నన్నొక్కరినే స్మృతి చేయమని చెప్తున్నారనే సందేశం అందాలి. ఆ తండ్రియే ముక్తిదాత, మార్గదర్శి. మీరు అక్కడికి వెళ్తే వార్తాపత్రికల్లో కూడా చాలా పేరు వస్తుంది. ఇతరులకు కూడా ఆత్మ, శరీరం రెండూ వేరే వేరే వస్తువులనే విషయం చాలా సులభంగా అర్థమవుతుంది. ఆత్మలోనే మనసు, బుద్ధి ఉంది. శరీరం అయితే జడమైనది. ఆత్మ పాత్రధారిగా అవుతుంది. మంచి ఆత్మలైతే ఇప్పుడు తండ్రిని స్మృతి చేయాలి. బయటివారు స్మృతి చేస్తున్నంతగా ఇక్కడున్నవారు చేయరు. తండ్రిని బాగా స్మృతి చేసేవారు, తమ సమానంగా ఇతరులను తయారు చేసేవారు, ముళ్లను పూలగా తయారు చేసేవారు ఉన్నత పదవిని పొందుతారు. మొదట మనం కూడా ముళ్ళగా ఉండేవారమని మీకు తెలుసు. కామం మహాశత్రు. దీనిపై విజయం పొందటం వలన మీరు జగజ్జీతులుగా అవుతారని తండ్రి ఆర్డినెన్స్ జారీ చేశారు. కానీ రాయటం వలన ఎవ్వరికీ అర్థం కాదు. ఇప్పుడు తండ్రి ఈ విషయాన్ని అర్థం చేయించారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, సదా జ్ఞానరత్నాలను స్వీకరించే హంసలుగా అవ్వాలి. ముత్యాలను మాత్రమే తీసుకోవాలి, మురికిని వదిలేయాలి. ప్రతి అడుగులో పదమాల సంపాదన జమ చేసుకుని పదమాపదం భాగ్యశాలురుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, ఉన్నత పదవిని పొందేందుకు టీచర్గా అయి అనేక మందికి సేవ చేయాలి. కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉంటూ ఇతరులను తమ సమానంగా చేయాలి. ముళ్ళను పుష్పాలుగా చేయాలి. వరదానము, నీది నాది అనే అలజడిని సమాప్తం చేసి దయాభావంను ప్రత్యక్షం చేసుకునే మర్సిఫుల్ భవ. సమయం ప్రతి సమయం ఎంతోమంది ఆత్మలు దుఃఖపు అలల్లోకి వస్తారు. ప్రకృతిలో కొద్దిగా అలచడి కలిగిన ఆపదలు వచ్చినా అనేక మంది ఆత్మలు కలవరపడతారు, విలవెల్లాడతారు, దయా కరుణను వేడుకుంటారు. అటువంటి ఆత్మలు ఆక్రందనలు, పిలుపులను విని దయాభావాన్ని ఎమర్చేసుకోండి. దయాహృదయం గల పూజ స్వరూపాన్ని ధారణ చేయండి. స్వయాన్ని సంపన్నం చేసుకుంటే ఈ దుఃఖ ప్రపంచం సంపన్నమైపోతుంది. ఇప్పుడు పరివర్తన అవ్వాలనే శుభభావన యొక్క అలను తీవ్ర వేగంతో వ్యాపింపచేస్తే నీది నాది అనే అలచడి సమాప్తమైపోతుంది. స్లోగన్, వ్యర్థ సంకల్పాలనే సుత్తితో సమస్య అనే రాతిని పగలకొట్టేందుకు బదులు హైజంప్ చేసి సమస్య అనే పర్వతాన్ని దాటుకునే వారిగా అవ్వండి. అచ్చా, ఓం శాంతి.